ప్రస్తుతం మనమైతే మరి కాచిగూడలోనే ఉన్నాము. కాచిగూడలో నిన్న సాయంత్రం మాత్రం ఒక సంఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు కవలలు మృతి చెందారనే విషయం చాలా విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కాచిగూడలోనే మరి అంజుమాన్ మసీద్ కాంపౌండ్‌లోనే జరిగింది ఇదంతా కూడా. ఏసీ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఏసీ బ్లాస్ట్ అవ్వడం వల్ల కూడా ఇద్దరు కవలలు అదే రూమ్‌లో ఉన్న కవలలు అందులో మరి రహీం వచ్చేసి తను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రెహమాన్ మాత్రము తనని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తను కూడా మృతి చెందడం జరిగింది. ఇద్దరు కవలలు, ఇద్దరు 2 సంవత్సరాల పిల్లలే. ఇది చాలా విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనకు చార్మినార్ దగ్గర కూడా ఇలాగే 4 ఏసీలు బ్లాస్ట్ అయిపోయి కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 11 మంది కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. ఈ ఏసీ బ్లాస్ట్‌లు ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇక్కడ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కూడా షార్ట్ సర్క్యూటే కారణము అంటున్నారు కానీ, మనకు ఈ మసీదు పక్కనే గల్లీలోనే కానీ అక్కడికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. నిన్న సాయంత్రం కూడా మీడియా వాళ్ళు ఎళ్ళడానికి ప్రయత్నిస్తే, అక్కడ స్థానికులంతా కూడా వాళ్ళు ముస్లిమ్సు మరి ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారో తెలియదు. ఇది మతానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. దీని పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పే ప్రయత్నమే మీడియా చేస్తది. అయినప్పటికీ మరి లోపలికి రానివ్వట్లేదు. అసలక్కడ కెమెరానే పెట్టనివ్వట్లేదు. ఇక్కడ ఇది చాలా సెన్సిటివ్ కేసు. మీరు కవరేజ్ చేయొద్దు అని అంటున్నారు కాబట్టే మీకు చెప్తున్నా.